ఈరోజు మనం అందరికీ తెలిసిన ఒక చిహ్నం గురించి మాట్లాడుకుందాం. దాని వెనుక ఉన్న లోతైన వేదాంతపరమైన అర్థాల్ని లోతుగా చూద్దాం. శిలువ. ఈ చిత్రం చూడగానే మనందరికీ తెలుసు, ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కాని ఇది కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు కదా, దీని వెనుక ఎన్నో సంక్లిష్టమైన నమ్మకాలున్నాయి. అయితే ఆ నమ్మకాలు సరిగ్గా ఏంటి? ఈ శిలువ అనే పురాతన చిహ్నాన్ని ఒక ఆధునిక ప్రసంగాల పుస్తకం ఎలా వివరిస్తోంది? ఇది ఏ నిర్దిష్ట వేదాంతపరమైన ఆలోచనలకు ప్రాతినిధ్యం వహిస్తోందని చెబుతోంది? ఈ విశ్లేషణలో మనం డాక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజెస్ గారు రాసిన యేసుక్రీస్తు శిలువశ్రమల వర్తమానములు అనే పుస్తకంలోని కీలక వాదనలని పరిశీలిస్తున్నాం. శిలువ ప్రాముఖ్యతపై ఈ పుస్తకం ఒక చాలా స్ట్రక్చర్డ్ పర్స్పెక్టివ్ ఇస్తోంది. సరే, అసలు మొదలుపెట్టాలంటే ఈ పుస్తకం ప్రకారం శిలువ ఎందుకు అవసరమో దాన్ని అర్థం చేసుకోవాలి. మొదటి భాగం ఇదే, పాప సమస్య. మరి దానికొక పరిష్కారం ఎంత అవసరమో చూద్దాం. ఈ చిత్రాలు ఒక బలమైన కథను చెబుతున్నాయి కదా. రచయిత దృష్టిలో పాపం, దాని పర్యవసానమైన నరకం ఇవే మానవత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద వేదాంతపరమైన సమస్యలు. మరి ఈ సమస్యకు దైవిక సమాధానమే శిలువ అని ఈ పుస్తకం చెబుతోంది. మరి ఈ పరిష్కారం ఎలా పనిచేస్తుంది? చూడండి, ఈ స్లైడ్లో ఉన్నది చాలా ముఖ్యం. ఈ పుస్తకం ఆధారపడే కీలకమైన సూత్రం ఇదే. హెబ్రీయులకు రాసిన పత్రికలోని ఈ వాక్యం ఏమంటుందంటే, రక్తం చిందించకుండా పాపక్షమాపణ జరగదు అని. ఇదే ఆ తర్వాత వచ్చే వాదనలన్నింటికీ పునాది. ఇది మనల్ని రెండవ విభాగానికి తీసుకువస్తుంది. అదే ప్రధాన చర్య, ప్రాయశ్చిత్తం కోసం ఒక ఫ్రేమ్వర్క్. అంటే శిలువ కేవలం ఒక సంఘటన కాదు, అది ఒక నిర్దిష్ట వేదాంతపరమైన చట్రాన్ని ఏర్పాటు చేస్తుంది. రచయిత ప్రకారం ఈ ఒక్క త్యాగం విశ్వాసుల కోసం 6 కీలకమైన ఆధ్యాత్మిక ఫలితాలని ఇస్తుందట. ఈ 6 ఫలితాలు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఒక సంపూర్ణ విమోచన ప్రణాళికను చూపిస్తాయి. ఆ 6 ఫలితాలు ఏంటో ఈ పట్టికలో స్పష్టంగా ఉన్నాయి. అవి విమోచన, నీతిమంతులుగా తీర్చబడుట, శాంతికరము, ప్రాయశ్చిత్తము, పరిశుద్ధపరచబడుట మరియు ఆఖరిది పునరుత్థానము. ఈ పదాలు కొంచెం సంక్లిష్టంగా అనిపించొచ్చు, కానీ అవి ఒకదానిపై ఒకటి చాలా లాజికల్గా బిల్డవుతాయి. సరే, ఇప్పుడు ఈ పదాలని ఒక్కొక్కటిగా విడదీసి వాటి అర్థాలేంటో తెలుసుకుందాం. అదే కదే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ మొత్తం ప్రాసెస్ను మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే దాన్ని 3 దశలుగా విభజించొచ్చు. మొదటిది చెల్లింపు, రెండవది సయోధ్య, ఇక మూడవది ఒక కొత్త ఆధ్యాత్మిక స్థితిని పొందడం. మొదటి దశతో మొదలు పెడదాం, చెల్లింపు. ఇక్కడ మొదటి